హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కనిష్కుడి ఔదార్యం అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం కిందట కుషాణ వంశస్థుడైన కనిష్కుడు పురుషపురం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన దైవాంశతో జన్మించాడనే ప్రతీతి ప్రజల్లో ఉండేది. కనిష్కుడు దయాధర్మ గుణాలకే కాకుండా ధైర్య సాహసాలకు కూడా పేరు పొందినవాడు. ఆనాడు బలవంతులైన అనేక మంది రాజులను జయించి తనకు సామంతులుగా చేసుకున్నాడు. అలాంటి వారిలో కన్యాకుబ్జపు రాజు కూడా ఒకడు. కనిష్కుడి పుట్టినరోజు పండుగకు సామంత రాజులు కానుకలు పంపుతూ ఉండడం ఒక ఆచారం. ఒకసారి అతని పుట్టినరోజు పండుగకు కన్యాకుబ్జ మహారాజు తన కానుకగా ఒక పట్టుగుడ్డ పంపాడు. తనకు వచ్చిన అన్ని కానుకల్లో ఈ పట్టుగుడ్డ కనిష్కుణ్ణి ఎంతగానో ఆకర్షించింది. దీన్ని ఒక అంగరలాగా కొట్టించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. దర్జీవాణ్ణి పిలిపించాడు. ఒక్క వారం రోజుల్లో అంగరకా కుట్టుకు రావాల్సిందని చెప్పాడు. అయితే వారం కాదు, 2 వారాలు గడిచిన దర్జీ అంగరక తయారు చేసి తేలేదు. కనిష్కుడికి విపరీతమైన కోపం వచ్చింది. దర్జీని ఉన్న పళంగా పట్టుకురావాల్సిందని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే వెళ్ళి అతన్ని కనిష్కుడి దగ్గరకు లాక్కొచ్చారు. అతని ఆలస్యానికి కారణం ఏంటి అని దర్జీని కఠినంగా ప్రశ్నించాడు కనిష్కుడు. అందుకు దర్జీ, ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా. తమరు అంగరకా కుట్టమని ఇచ్చిన పట్టుగుడ్డ మీద రెండు పాద చిహ్నాలు చేయబడి ఉన్నవి. గుడ్డను ఎటువైపు తిప్పి కుట్టినా ఆ పాద చిహ్నాలు మీ వీపు మీదకు రాగలవు. తమరే చిత్తగించండి అంటూ ఆ పట్టుగుడ్డను తెచ్చి కనిష్కుడికి ఇచ్చాడు. కనిష్కుడికి పట్టరానంత కోపం వచ్చింది. పట్టుగుడ్డను సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దర్జీ చెప్పింది సత్యమే అని తేలింది. ఇక ఆయన రౌద్రానికి అంతు లేకుండా పోయింది. ఈ కన్యాకుబ్జ సామంతుడు నన్నే అవమానిస్తాడా? వాడి పొగరు అణుస్తాను అంటూ మంత్రిని, సేనానాయకుణ్ణి పిలిపించి సంప్రదించాడు. వారం రోజుల కల్లా సర్వసైన్యాన్ని సమాయత్తపరిచి కన్యాకుబ్జ రాజ్యం మీదకి దండయాత్రకు బయలుదేరాడు. కనిష్కుడు సైన్యంతో తన దేశం మీదకి దండెత్తి వస్తున్నాడన్న వార్త కన్యాకుబ్జ రాజుకు తెలిసింది. బలవంతుడైన కనిష్కుణ్ణి తాను ఎదిరించలేనని కన్యాకుబ్జ రాజు గ్రహించాడు. ఇక తన తక్షణ కర్తవ్యం ఏమిటి? రాజు రానున్న ఉపద్రవాన్ని గురించి మంత్రితో చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, నేను ముందే తమకు ఆ రకమైన కానుక పంపవద్దని మనవి చేసుకున్నాను. కోరి నిద్రపోతున్న తాచుపాము తోక తొక్కారు. ఇది చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం అన్నాడు. ఇందుకు రాజు తల ఊపి, సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, విచారించి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి ఆలోచించి చేయకపోతే మనకు ప్రాణాలు రాజ్యం రెండూ దక్కవు, జాగ్రత్త అన్నాడు విచారంగా. అందుకు మంత్రి ఇలా అన్నాడు, అయితే మీరు ఎందుకు అని ప్రశ్నించకుండా నా చేతిని నరికించండి అన్నాడు. మంత్రి ఇలాంటి కోరిక కోరేసరికి కన్యాకుబ్జరాజు కలవరపడ్డాడు. ఆయనకు రాజభక్తిపరుడైన మంత్రికి అంగవిచ్ఛేదం కలిగించడం సుతరాము ఇష్టం లేదు. కానీ చేసేదేమీ లేక తలారిని పిలిపించి మంత్రి చేతిని నరికించాడు. వారం రోజుల తర్వాత మంత్రి ఒక ఉత్తమ అశ్వాన్ని ఎక్కి కనిష్కుడు సైన్యాలతో వస్తున్న మార్గానికి ఎదురుగా వెళ్ళాడు. కన్యాకుబ్జ రాజ్య సరిహద్దుల వద్ద కనిష్కుడిని కలుసుకున్నాడు. మహారాజా, నేను కన్యాకుబ్జ రాజ్య మంత్రిని. ఆయన తమకు చేసిన అవమానాన్ని వారించ ప్రయత్నించిన ఫలం అనుభవిస్తున్నాను అంటూ మంత్రి కనిష్కుడికి తన మొండి చేతిని చూపించాడు. కనిష్కుడు మంత్రి చెప్పిందంతా విన్నాడు. అతను రాజు వల్ల శిక్షించబడిన వాడని, ఆ శిక్ష కూడా తన కారణంగానే జరిగిందని భావించాడు. సరే, ఆ పొగరుబోతుకు సరైన శిక్ష విధిస్తాను. త్వరలోనే వాణ్ణి యమపురికి పైనం కట్టిస్తాను అని కనిష్కుడు మంత్రిని ఊరడించాడు. కానీ మంత్రి అంతటితో ఊరుకోలేదు. మహారాజా, ప్రతీకారం జరిగితే కానీ నాకు మనశ్శాంతి కలగదు. మీరు దండెత్తి వస్తున్నారని తెలిసి రాజు పట్నం వదిలాడు. అతను ఎటికేసిపోతున్నాడో నాకు తెలుసు. మనం అతడి దారిని అడ్డగించి పట్టుకోవాలి అన్నాడు. కనిష్కుడు సరే అని కన్యాకుబ్జ రాజును పట్టుకోవడం ఎలాగో తెలియపరచమన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, అతన్ని చేజిక్కించుకోవాలంటే మనకు 2 మార్గాలు ఉన్నాయి.
ఒక మార్గాన్ని అనుసరించిపోతే సరిగ్గా 40 రోజులు పడుతుంది. రెండో మార్గాన వారం రోజుల్లో అక్కడికి చేరుకోవచ్చును. కానీ ఈ మార్గం కంటకప్రియమైనది. మైదానంలో నుంచి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. కనీసం ఒక నీటి చుక్క కూడా లభ్యం కాదు అన్నాడు. కనిష్కుడు కొంచెం ఆలోచించిన మీదట ఇక రెండో మార్గాన వెళ్ళడం మంచిది అని నిశ్చయించుకున్నాడు. ప్రయాణం వారం రోజులే అయినా 10 రోజులకు సరిపడా నీరు, సంబారాలు పోగు చేయించాడు. సైన్యాలతో మైదాన మార్గంలో ప్రయాణం కట్టాడు. సైన్యాలు మైదానంలో నడుస్తున్నాయి. ఎక్కడా చెట్టు చేమ లేదు. నీరు ఉన్న ఛాయలే లేవు. పైగా 10 రోజులు ప్రయాణం చేసిన గమ్యస్థానం దగ్గర పడలేదు. ఇంకా 1-2 రోజులు గడిచేసరికి ఆహారం మాట ఎలా ఉన్నా దాహం తీర్చుకునేందుకు నీరు లేక సైనికులు బాధపడసాగారు. 10 రోజులకని తెచ్చుకున్న సంబారాలు, మంచినీరు అయిపోయాయి. పరిస్థితి ఇలా ఎదురు తిరిగేసరికి కనిష్కుడు కన్యాకుబ్జ మంత్రిని పిలిపించాడు. వారం రోజుల ప్రయాణం అనుకున్నది 12 రోజులైనా గమ్యస్థానం కనబడదేమిటి అని ప్రశ్నించాడు. దానికి మంత్రి వికటంగా నవ్వుతూ, మహారాజా, మిమ్మల్ని కావాలనే నేను ఈ విధంగా మోసగించాను. మీరేమో మా రాజును యమపురికి పంపుతానని ప్రతిన పూనారు. కానీ ఇప్పుడు మీరే సైన్య సమేతంగా యమపురికి పోవలసిన కాలం సమీపిస్తోంది. మీరు వెనుతిరిగి పోవాలనుకున్నా లేక ముందుకే వెళ్ళాలనుకున్నా 12 రోజులు పడుతుంది. కనుక అందరూ నీటి బుట్టైనా దొరకని ఈ మైదానంలో గొంతు ఎండి ప్రాణాలు విడవక తప్పదు. ఇందుకు కారణమైన నన్ను ఈ నిమిషంలోనే శిరచ్ఛేదం చేయించినా పర్వాలేదు. కానీ నా శ్రమ ఫలించింది. రాజకార్యం నెరవేర్చాను అన్నాడు. ఈ పలుకులు విన్న కనిష్కుడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. కాని అంతలోనే చిరునవ్వు నవ్వి, మంత్రి, నీ రాజభక్తి ఎంతో మెచ్చదగింది. కానీ నువ్వు ఒక్క సంగతి మాత్రం మర్చిపోయినట్టుంది. నేను దైవాంశతో జన్మించాననేది ఒట్టి కట్టుకథ కాదు. నువ్వే చూద్దుగాని అని గుర్రం ఎక్కి దైవదత్తమైన కుంతం చేపట్టి ఒంటిగా బయలుదేరాడు. కనిష్కుడు ఆ మైదానంలో 1-2 మైళ్ళు చుట్టి వచ్చేసరికి ఒక చోట ఎండిపోయిన పెద్ద కొలను కనబడింది. అతను గుర్రం దిగి ఆ కొలను మధ్యకు పోయి తన చేతిలో ఉన్న కుంతంతో భూమిని ఒక పోటు పొడిచాడు. మరుక్షణానే ఆ కుంతం భూమిలో దిగిన చోటు నుంచి ఒక జలధార బయలుదేరి ఆకాశమంత లేచింది. మంత్రి, ఇప్పుడు చూశావు కదా నా శక్తి ఎలాంటిదో. అనవసరంగా అంగవిచ్ఛేదం చేయించుకున్నందుకు విచారపడవలసింది నువ్వు అన్నాడు కనిష్కుడు. మంత్రి సిగ్గుతో తల వంచుకున్నాడు. కనిష్కుడు తిరిగి సైన్యాలను సమకూర్చుకొని కన్యాకుబ్జకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నాడు. అప్పుడు మంత్రి ఆయన్ను సమీపించాడు. మహారాజా, మీరు దైవాంశ గలవారని ఇప్పటికి నేను గ్రహించాను. నా యందు మీరు కనబరిచిన ఉదారత సాటిలేనిది. ఇంత ఉదారత్వము, దైవాంశ కల మీరు ఇంగితం ఎరుగని ఒక అల్పభూపతి చేసిన అవమానాన్ని సహించి క్షమించలేరా అని వినయంగా వేడుకున్నాడు. కనిష్కుడు నిజమే అని తల ఊపి సైన్యాలను తన రాజధాని అయిన పురుషపుర మార్గం పట్టించాడు. మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని కన్యాకుబ్జకు చేరి రాజుకు ఈ శుభవార్త తెలియపరిచాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.